నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మెగా9 ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక నుంచి శివప్రసాద్ గురువు గారితో రాశి ఫలితాలు మన మెగా9లో ప్రసారం అవుతూ ఉంటాయి. మీరు ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారో అన్న విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ గురువు గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం? కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం ఎలా ఉంది అంటే అనూహ్యముగా అనుకూలాలు రావటము, వీళ్లకు భూములు కొనటము, కీర్తి ప్రతిష్టలు రావటము, సన్మానాలు పొందటము, వీళ్ళ మాటకు విలువ పెరగటము, వీళ్ళు చెప్పినట్టు అందరూ సరేలేని వినటము, అనూహ్యమైనటువంటి ప్రయాణాల వలన మేలు జరగటము, మౌనముగా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఉద్యోగములో మంచి ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందటము, శాలరీలు పెరగటము, అనూహ్యముగా స్థాన చలనాలు అనేటువంటివి, పెద్ద ఉద్యోగాలు చూసుకొని పక్కకు వీళ్ళు జంపు కావడము, ఇక్కడ మనకి ఇంతకంటే మంచి ప్యాకేజీ వస్తుంది, ఇక్కడ ఎందుకు ఉండటం అని పక్కకు పోవటము, రుణ బాధలు తీర్చుకోవడానికి కావాల్సిన విధముగా ఉండటము, ధనము చేతిలో ఉండటము లేదా చేతికి త్వరితగతిన అందడము చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ కుంభరాశి వాళ్లకు. ఏది ఏమైనా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు అనేటువంటివన్నీ కూడా లేకుండా పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటము, వీళ్లకు బయటికి ఏదైనా చెప్తే జరగదు అనేటువంటి అభిప్రాయంతో పూర్తి వివరాలు వెల్లడించకుండా జాగ్రత్త పడడం అనేటువంటిది ఒకటి. ఇక ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము కానీ, లేదా మంచి ఉద్యోగాలకు వేరే చోటికి వెళ్ళటము కానీ, లేదా ప్రయాణాలు అనూహ్యమైనటువంటి ప్రయాణాలు పడడము కానీ, స్నేహితుల వలన ఉపయోగము పొందటము, మంచి సలహాలు ఇవ్వటము ఇతరులకు, విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. అలాగే అమెరికా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణముగా వెళ్ళవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక తప్పకుండా వెళతారు. సన్మానాలు, ప్రజల చేత కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు పొందడం జరుగుతుంది. మన్నల్ని ఇన్నాళ్ళ నుంచి గుర్తించలేదు, ఇప్పుడు గుర్తించినారు అనేటువంటిది కొత్తగా గుర్తించడం జరుగుతుంది ఈ రాశి వాళ్ళను. వాళ్ళు కొత్తగా గుర్తించినప్పుడు వీళ్ళకు కూడా కొంచెం కొత్తగానే ఉండడం అనేటువంటిది అనిపిస్తుంది. ఏది ఏమైనా అన్ని రకాల ఆభరణాలు కొనుక్కోవడము, సంతోషముగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది గాక. అన్ని రంగాల వారికి చాలా బాగుంది అన్నట్టుగా చెప్పారు. ఇక దిక్కులు రంగుల విషయం, అలాగే దైవారాధన విషయం చెప్పండి గురువుగారు. మామూలుగా దిక్కులు, రంగులు, దైవారాధన అంటే దైవారాధన ఎవరిని చేసుకుంటే మంచిది అనేటువంటిది వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మంచిది, అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు బాగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక వస్త్రధారణ ఏది వేసుకుంటే బాగుంటుంది అంటే వీలైనంత తెలుపు వేసుకుంటేనే బాగుంటుంది గాక వీళ్ళు. కుంభరాశి వారికి కూడా చాలా బాగుంది, మాసం అంతా చాలా బాగా ఉంది. ఇక మీరు అనుకున్నట్టుగా 100% జరగాలి అంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి, శ్రీ మహావిష్ణువుని కూడా ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. 4 దిక్కులు కలిసి వస్తాయి, వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని మనం పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకాలని గురువు గారి దగ్గరే చూపించాలి అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.